జయచంద్రారెడ్డి గారు, యుఎస్ తర్వాత సెటిల్మెంట్కి మాల్టా అనే కంట్రీ చాలా బాగుంటుంది అనేది చాలామంది చెప్తే నేను చూస్తూ ఉన్నాను. ఒకసారి దాని గురించి చెప్పండి సార్. మాల్టా కంట్రీకి మన ఇండియా నుంచి టూరిస్ట్ వీసా ద్వారా, లేదా స్టూడెంట్ F1 వీసా ద్వారా, లేదా ఇన్వెస్ట్మెంట్ వీసా ద్వారా అప్లై చేసుకోవచ్చు. మాల్టా కంట్రీలో పాపులేషన్ చాలా తక్కువ, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు 80% ఉంటారు. ప్లస్ పీస్ఫుల్ కంట్రీ, హెల్త్ ఫ్రీ, రవాణా ఫ్రీ. దీనివల్ల మన ఇండియన్స్ ప్రజెంట్ మాల్టా కంట్రీని ఎక్కువ చూస్ చేసుకుంటున్నారు. సెటిల్మెంట్కి బెస్ట్ కంట్రీ. సో ఇది ఎలాగ ఉంటుంది అంటే, ఇక్కడున్న పర్సన్ లైక్ ఇందాక మీకు ఈ ప్రీవియస్ వీడియోస్ మీకు చెప్పాను EB5 వీసా, ఇన్వెస్టర్ వీసా టైప్. సో అలానే మాల్టాకు కూడా మనం ఇన్వెస్ట్ చేసేసుకొని అక్కడ ఆ కంట్రీలో పర్మనెంట్గా 5 years కంటిన్యూస్గా మనం ఉంటే వాళ్ళు గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తారు. సో మన పిల్లలు ఫ్యామిలీ మొత్తం కూడా ఈజీగా సెటిల్ అయ్యి మాల్టా కంట్రీ అనేది చాలా బాగుంటుంది. ప్లస్ సేఫెస్ట్ కంట్రీ. సో ప్రజెంట్ ఇండియన్స్లో యంగ్ జనరేషన్ పిల్లలు మొత్తం కూడా మాల్టాని చూస్ చేసుకుంటున్నారు. అదే ఐదర్ ఎడ్యుకేషన్ ఆర్ సెటిల్మెంట్ పర్పస్ మాల్టాని ఎక్కువగా చూస్ చేసుకుంటున్నారండి. ఎంత ఉండాలండి మినిమం మాల్టా వెళ్ళటానికంటే? అప్ టు మన ఇండియన్ అమౌంట్ 2.5 CR కావాలండి, వైట్ అమౌంట్. మాల్టా పాపులేషన్ చాలా తక్కువ, సో దానివల్ల వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది.